ఈ వీడియోలో మనం చూడబోయే బ్యాటిల్ చైల్డ్ వరల్డ్ లెజెండ్స్ మధ్య జరిగే అల్టిమేట్ క్రాస్ ఓవర్ షోడం. ఒకవైపు ఆమ్నిట్రిక్స్ ఫస్ట్ వెల్డర్ అయిన బెంటెన్ ఫ్రమ్ క్లాసిక్ సిరీస్, మరొక వైపు హిడెన్ లీఫ్ విలేజ్ నెంబర్ 1 అన్ప్రెడిక్టబుల్ నింజా కిడ్ అయిన నారుటో ఉజ్మాకి. ఇది సింపుల్ ఏలియన్ పవర్ వర్సెస్ నింజా టెక్నిక్స్ ఫైట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఆమ్నిట్రిక్స్ వర్సటాలిటీ వర్సెస్ చక్రా బేస్డ్ కాంబాట్ మధ్య జరిగే ఇంటెన్స్ వార్. ఈ వీడియోలో మనం వీళ్ళ ఆర్జిన్స్, పవర్స్ అండ్ ఎబిలిటీస్, ఫీట్స్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ ఫైనల్ విన్నర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లెట్స్ ఎంటర్ ది బ్యాటిల్ ఫీల్డ్. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. మొదటిగా మనం బెంటెనిసన్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. బెంటెనిసన్ ఒక సాధారణ 10 ఏళ్ల కుర్రాడు. ఒక సమ్మర్ వెకేషన్ లో అతనికి ఒక మిస్టీరియస్ ఏలియన్ డివైస్ అయిన ఆమ్నిట్రిక్స్ తన వృష్టికి అటాచ్ అయ్యాక తన లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయ్యింది. ఆమ్నిట్రిక్స్ వల్ల డిఫరెంట్ ఏలియన్ స్పీసీస్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే పవర్ పొందాడు. గ్రాండ్ పా మ్యాక్స్ అండ్ వెన్ తో అడ్వెంచర్స్ చేస్తూ విల్గాక్స్, కెవెన్ లెవెన్, డాక్టర్ ఎన్మో అండ్ ఫర్ ఎవర్ నైట్స్ లాంటి డేంజరస్ విలన్స్ ని స్టాప్ చేశాడు. చిన్న ఏజ్ లోనే ఎర్త్ స్ట్రాంగెస్ట్ యంగ్ హీరోస్ లో ఒకటిగా మారాడు. ఇంకా కిడ్ నారుటో యొక్క ఆర్జిన్ గురించి చూస్తే, నారుటో ఉజ్మాకి హిడెన్ లీఫ్ విలేజ్ లో ఆర్ఫన్ గా పెరిగాడు. తన బాడీలో 9 టైల్ ఫాక్స్ కురామా సీల్ చేయబడడం వల్ల విలేజెస్ తనని అవాయిడ్ చేసేవాళ్ళు. ఇరుకా, కకాషి అండ్ టీన్ 7 గార్డియన్స్ లో నింజాగా ట్రైన్ అయ్యి షాడో క్లోన్ జెస్సు, రాసింగన్ అండ్ కురామా చక్ర పవర్స్ ని గ్రాడ్యువల్లీ అన్లాక్ చేశాడు. ఓకేస్ అవ్వాలనే డ్రీమ్ తో ఎవరీ బ్యాటిల్ లో స్ట్రాంగ్ అవుతూ లెజెండరీ నింజా జర్నీ స్టార్ట్ చేశాడు. ఇంకా వీళ్ళ వెపన్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ గురించి చూస్తే, ముందుగా మనం బెంటెన్ క్లాసిక్ యొక్క వెపన్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. బెన్ బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే ఆమ్నిట్రిక్స్. క్లాసిక్ సిరీస్ లో హీట్ బ్లాస్ట్, ఫైర్ మ్యానిపులేషన్, 4 ఆర్మ్స్ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్, ఎక్సలరేట్, సూపర్ స్పీడ్, డైమండ్ హెడ్ క్రిస్టల్ క్రియేషన్, అప్గ్రేడ్ టెక్నాలజీ మర్జింగ్, గోస్ట్ ఫ్రీక్ ఇంటాంజిబిలిటీ, వైల్డ్ మడ్ ఎన్హాన్స్ సెన్సెస్, కెనాల్ బోట్ రోలింగ్ అటాక్స్, రిబ్జాస్ యొక్క అండర్ వాటర్ కాంబాట్, క్రేమాటర్ యొక్క జీనియస్ ఇంటెలిజెన్స్ అండ్ మెనీ అదర్ ఏలియన్ ఫార్మ్స్ యూస్ చేయగలడు. సిచ్యువేషన్ కి తగ్గట్టు ఏలియన్ ని సెలెక్ట్ చేసి ఇన్స్టాంట్ గా కాంబాట్ స్టైల్ చేంజ్ చేయడం బెంటెనిసన్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇంకా కిడ్ నారుటో యొక్క వెపన్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ గురించి చూస్తే, నారుటో చక్ర బేస్ ఎబిలిటీస్ ని యూస్ చేస్తాడు. షాడో క్లోన్ జెస్సు వల్ల హండ్రెడ్స్ ఆఫ్ క్లోన్స్ ని క్రియేట్ చేయగలడు. రాసింగ్ అండ్ డివెస్టేటింగ్ క్లోజ్ రేంజ్ అటాక్, కునాయ్, షూరికెన్ అండ్ నింజా టాక్టిక్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తాడు. కురామా చక్ర యాక్టివేట్ అయ్యాక స్పీడ్, హీలింగ్, స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ మ్యాసివ్లీ ఇంక్రీస్ అవుతాయి. వన్టైల్ చక్ర క్లోక్ స్టేజ్ లో నారుటో బీస్ట్ లైక్ ఫైటింగ్ స్టైల్ డిస్ప్లే చేస్తాడు. ఇంకా వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, ముందుగా మనం బెంటెనిసన్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. బెన్ అడాప్టబిలిటీ లో మాస్టర్. ఫైర్ అటాక్స్, సూపర్ స్పీడ్, ఫ్లైట్ లైక్ మొబిలిటీ, క్రిస్టల్ డిఫెన్సెస్, ఇన్విజిబిలిటీ, ఇంటాంగిబిలిటీ అండ్ బ్రూ స్ట్రెంత్ లాంటి మల్టిపుల్ ఎబిలిటీస్ యాక్సెస్ చేస్తాడు. ఏలియన్ స్విచ్ స్ట్రాటజీ వల్ల ఎనిమీస్ వీక్నెసెస్ ని క్విక్లీ ఐడెంటిఫై చేసి కంట్రోల్ చేయగలడు. ఆమ్నిట్రిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ లో బెన్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా కిడ్ నారుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, నారుటో అన్ప్రెడిక్టబిలిటీ నింజా. షాడో క్లోన్స్ యూస్ చేసి ఎనిమీస్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు. బ్యాటిల్ కంటిన్యూ అయ్యే కొద్దీ కురామా చక్ర వల్ల నారుటో ఇంకా స్ట్రాంగర్ అవుతాడు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండ్ క్విక్ లెర్నింగ్ ఎబిలిటీ వల్ల డిఫికల్ట్ అపోనెంట్స్ ని కూడా ఓవర్కమ్ చేయగలడు. టీమ్ వర్క్ అండ్ క్రియేటివ్ స్ట్రాటజీస్ తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ అని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళ ఫీట్స్ గురించి చూస్తే, ముందుగా మనం బెంటెన్ క్లాసిక్ యొక్క ఫీట్స్ గురించి చూద్దాం. మన బెన్ విల్గాక్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఫేస్ చేశాడు. కెవిన్ లెవెన్, గోస్ట్ ఫ్రీక్ అండ్ జెయింట్ ఏలియన్ మాస్టర్స్ ని డిఫీట్ చేశాడు. ఎర్త్ ని కౌంట్లెస్ ఇన్వెన్షన్స్ నుండి సేవ్ చేసి ట్రూ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. హీట్ బ్లాస్ట్ ఒక వాల్కోనా లెవెల్ ఫైర్ కంట్రోల్, డైమండ్ హెడ్ యొక్క డ్యూరబిలిటీ, ఎక్సలరేట్ ఒక ఇంక్రెడిబుల్ స్పీడ్ అండ్ 4 ఆర్మ్స్ యొక్క మ్యాసివ్ స్ట్రెంగ్త్ కౌంట్లెస్ బ్యాటిల్స్ లో ప్రూవ్ అయ్యాయి. ఇంకా కిడ్ నారుటో యొక్క ఫీట్స్ గురించి చూస్తే, నారుటో నెజీ, గారా, కబూటో అండ్ సాస్కి లాంటి ఎలైట్ నింజాస్ తో ఫైట్ చేశాడు. గారా వన్ టైల్ ఫామ్ ని ఓవర్కమ్ చేయడం అండ్ కబూటోని రాసింగన్ తో హెవీలీ ఇంజూర్ చేయడం తన బిగ్గెస్ట్ ఫీట్స్ అని చెప్పొచ్చు. వ్యాలీ ఆఫ్ ది ఎండ్ బ్యాటిల్ లో కురామా చక్ర క్లోక్ యాక్టివేట్ చేసి ట్రెమెండియస్ పవర్ డిస్ప్లే చేశాడు. ఇంకా వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే, ముందుగా మనం బెంటెన్ క్లాసిక్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. బెంటెన్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వర్సటాలిటీ. డిఫరెంట్ ఏలియన్ ఫార్మ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ సిచ్యువేషన్ పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాయి. 4 ఆర్మ్స్ యొక్క రా స్ట్రెంగ్త్, ఎక్సలరేట్ స్పీడ్, డైమండ్ హెడ్ డ్యూరబిలిటీ అండ్ గోస్ట్ ఫ్రీక్ ఇంటాంజిబిలిటీ హ్యూజ్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. కానీ తన వీక్నెస్ ఏంటంటే ఆమ్నిట్రిక్స్ టైమ్ అవుట్ ఇష్యూస్. రాంగ్ ఏలియన్ సెలెక్ట్ అయితే బ్యాటిల్ డిఫికల్ట్ అవ్వచ్చు. చిన్న ఏజ్ వల్ల కొన్ని టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ మిస్టేక్స్ క్రియేట్ చేస్తుంది. ఇంకా కిడ్ నారుటో యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే, నారుటో యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే డిటర్మినేషన్ అండ్ షాడో క్లోన్ టాక్టిక్స్. కురామా చక్ర ఎమర్జెన్సీ పవర్ బూస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. లాంగ్ బ్యాటిల్స్ లో స్టామినా అండ్ హీలింగ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ తన వీక్నెస్ ఏంటంటే చక్ర ఓవర్ యూస్ ఫ్యాటిక్ క్రియేట్ చేస్తుంది. ఎర్లీ సిరీస్ లో కురామా పవర్స్ కంప్లీట్ కంట్రోల్
కంట్రోల్ లో లేవు. ఇంకా వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఆ బ్యాటిల్ సినారీ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక నారుటో హండ్రెడ్స్ ఆఫ్ షాడో క్లోన్స్ క్రియేట్ చేసి బెన్ ని సరౌండ్ చేస్తాడు. మన బెన్ టెన్నిసన్ ఎక్సలరేట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంక్రెడిబుల్ స్పీడ్ తో మెజారిటీ క్లోన్స్ ని ఇన్స్టాంట్లీ ఎలిమినేట్ చేస్తాడు. నారుటో రేసింగ్ అని అటెంప్ట్ చేస్తుంటే బెన్ డైమినేట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్రిస్టల్ ఆర్మర్ తో అటాక్ బ్లాక్ చేస్తాడు. నారుటో కురామా చక్ర యాక్టివేట్ అయ్యాక బ్యాటిల్ ఇంటెన్సిటీ సడన్ గా ఇంక్రీజ్ అవుతుంది. బెన్ ఫోరాన్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి పవర్ఫుల్ పంచెస్ లాంచ్ చేస్తాడు. నారుటో క్లోన్స్ టీమ్ వర్క్ తో అటాక్స్ చేస్తాడు. హీట్ బ్లాస్ట్, ఫైర్ బ్లాస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ని కవర్ చేస్తాయి, కానీ నారుటో షాడో క్లోన్స్ యూస్ చేసి డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తాడు. ఫైనల్ స్టేజ్ లో బెన్ 10 గోస్ట్ ఫ్రీ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంటాంజిబుల్ అటాక్స్ యూస్ చేస్తాడు. నారుటో కురామా చక్ర క్లోక్ తో అగ్రెసివ్ అసల్ట్ కంటిన్యూ చేసిన బెన్ ఏలియన్ వర్సటాలిటీ ఎవరీ అటాక్ కి డిఫరెంట్ కౌంటర్ ప్రొవైడ్ చేస్తుంది. బ్యాటిల్ లాంగ్ గా కంటిన్యూ అయ్యే కొద్దీ ఆమ్నిట్రిక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ నారుటోని కంటిన్యూస్లీ అడాప్ట్ అవ్వడానికి ఫోర్స్ చేస్తాయి. ఇంకా ఫైనల్ కంపారిజన్ గురించి చెప్పాలంటే కిడ్ నారుటో స్ట్రాటజీ, చక్ర రివర్సెస్ అండ్ షాడో క్లోన్ టెక్నిక్స్ లో అవుట్ స్టాండింగ్ ఫైటర్. కురామా చక్ర యాక్టివేట్ అయ్యాక పవర్ లెవెల్ మ్యాసివ్ గా ఇంక్రీజ్ అవుతుంది, కానీ బెన్ క్లాసిక్ ఆమ్నిట్రిక్స్ వర్సటాలిటీ కంప్లీట్లీ డిఫరెంట్ అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేస్తుంది. స్పీడ్, స్ట్రెంగ్త్, ఫైర్, క్రిస్టల్ డిఫెన్సెస్, టెక్నాలజీ కంట్రోల్ అండ్ ఇంటాంజిబుల్ లాంటి మల్టిపుల్ ఏలియన్ పవర్స్ నారుటో సింగిల్ ఫైటింగ్ స్టైల్ కన్నా వైడర్ ఆప్షన్స్ ఇస్తాయి. ఒకవేళ వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే బెన్ 10 క్లాసిక్ వర్సెస్ నారుటో కిడ్, వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నా ఒపీనియన్ లో వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే విన్నర్ ఎవరంటే బెన్ 10 క్లాసిక్. బెన్ ఈ బ్యాటిల్ లో గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆమ్నిట్రిక్స్ వర్సటాలిటీ. నారుటో ఇంక్రెడిబుల్లీ టాలెంటెడ్ యంగ్ నింజా అయిన బెన్ దగ్గర ఉన్న మల్టిపుల్ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆల్మోస్ట్ నింజా టెక్నిక్ కి కౌంటర్ క్రియేట్ చేస్తాయి. ఎక్సలరేట్ యొక్క స్పీడ్, డైమండెడ్ యొక్క డ్యూరబిలిటీ, ఫోరమ్స్ యొక్క స్ట్రెంగ్త్, హీట్ బ్లాస్ట్ యొక్క రేంజ్డ్ అటాక్స్ అండ్ గోస్ట్ ఫ్రీక్ యొక్క ఇంటాంజిబిలిటీ కాంబినేషన్ నారుటోకి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మ్యాచ్అప్ అని చెప్పొచ్చు. కురామా చక్ర బెన్ ని ఇంటెన్స్ గా ఛాలెంజ్ చేసిన ఆమ్నిట్రిక్స్ అడాప్టబిలిటీ అండ్ మల్టిపుల్ ఏలియన్ ఎబిలిటీస్ ఫైనల్ గా బెన్ సైడ్ కి విక్టరీని కన్ఫర్మ్ చేస్తాయి. అందుకే ఈ చైల్డ్ వార్ లెజెండ్స్ క్రాస్ ఓవర్ షోడౌన్ లో ఫైనల్ విన్నర్ ఎవరంటే బెన్ 10 క్లాసిక్. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? ఫంటైల్ నారుటో ఫుల్ కంట్రోల్ లో ఉంటే రిజల్ట్ చేంజ్ అవుతుందంటారా, లేదా క్లాసిక్ బెన్ ని ఇంకా గెలుస్తాడా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి ఎలా టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ కంపారిజన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మరి ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.